వేమూరు నియోజకవర్గం గురించి నక్కా ఆనంద్ బాబు గారి గురించి చాలా చక్కగా వివరించారు ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు స్వాతిరెడ్డి. వేమూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అత్యంత విద్యావంతులు, అత్యంత సేవాగుణం కలిగిన గొప్ప గొప్ప నాయకులు, ఎలవర్తి నాయడమ్మ లాంటి మంచి శాస్త్రవేత్తలు, కల్లూరి చంద్రమౌళి లాంటి గొప్ప స్వాతంత్ర సమరయోధులు, భద్రాచలం రామాలయంలో కీలక పాత్ర వహించిన మంచి నాయకులు, ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రం కోసం, దేశం కోసం సేవలు అందిస్తూ ప్రాణాలర్పించిన ఎంతోమంది నాయకులు ఉన్నారు. మన వేమూరులో ప్రతి గడపకి కనీసం ఒక్కరైనా ఫారిన్ వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ విషయం నాకంటే బాగా మీకే తెలుసు. అలా సెటిల్ అయిన ఎన్ఆర్ఐలు మన నియోజకవర్గం కోసం గుడులు, బడులు, చర్చిలు, మసీదులు, స్కూల్స్లో రూమ్స్ పడిపోతే రూమ్స్ కట్టించడాలు, అనాథాశ్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అంతెందుకు, మనం తానా మహాసభలని గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం కదా, ఆ తానాకి కూడా మొట్టమొదటి చైర్మన్, ఫౌండర్ మన వేమూరు వాసే. ఇంత మంచి చరిత్ర కలిగిన మన వేమూరికి అంతే గొప్ప వ్యక్తిత్వం ఉన్న, అంతే గొప్ప సామర్థ్యం ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేగా రావాలి. అదే మన నక్కా ఆనంద్ బాబు గారు. అంతేకాని నీచమైన చరిత్ర, పనికి మాలిన అభియోగాలున్న వరికోటి అశోక్ బాబు లాంటి వాడి చేతిలో మన నియోజకవర్గం పడితే, ఇంతటి గొప్ప గొప్ప మనసు, ఇంత మంచి విద్యావంతులున్న వాళ్ళ పిల్లలు మత్తుకి, గంజాయికి బానిసలైపోయి జీవితాలను నాశనం చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ వరకూటి అశోక్ బాబు చరిత్ర రేపులు, మర్డర్లు, అరాచకాలు, బ్లాక్మెయిల్స్, ఫ్రాడ్లు అని క్లియర్గా అర్థమవుతుంది. అదే మన నక్కా ఆనంద్ బాబు గారు అయితే సౌమ్యులు, విద్యావంతులు, ప్రజల మనసు తెలిసిన వ్యక్తి. వేమూరులోనే పుట్టి పెరిగి ప్రతి మండలం, ప్రతి ఊరు, ప్రతి రోడ్డు తెలిసిన వ్యక్తి. ప్రతి ఒక్కరిని పేరుతో పలకరించే వ్యక్తి. ఆప్యాయంగా అన్ని సమస్యలు అడిగి తెలుసుకొని వేమూరుకి మంచి చేసే వ్యక్తి. 2 సార్లు ఎమ్మెల్యేగా అయినా, ఒక్కసారి మినిస్టర్గా అయినా ఏ అవినీతి మచ్చాలేని, ఒక్క చెడ్డ మాట కూడా అనిపించుకోలేని గొప్ప వ్యక్తిత్వం ఉన్న మన నక్కా ఆనంద్ బాబు గారికి మీ అమూల్యమైన ఓటును వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే మన వేమూరు పేరుని చరిత్రలో నిలిచిపోయేలా చేస్తారు. అభివృద్ధి ప్రదంలో మన నియోజకవర్గం ముందుండేలా చేస్తారు. అందుకనే ఈ వరికోటి అశోక్ బాబుని చిత్తుగా ఓడించండి. మన నక్కా ఆనంద్ బాబు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ.